అడుగుతున్నారు, కుంపాలు వెళ్ళొచ్చావు కదా, చేపలు వడియాలు కారాలు ఏమైనా తీసుకొచ్చావా అని. నేనైతే ఏం తీసుకురాలేదు. మా భీముడి తాతోళ్ళు చేపలు పండగ పప్పులు ఇచ్చారు, అయ్యే తీసుకొచ్చాను. అయినా ఎవరు ఇవ్వలేదు కూడా. మనం ఇలా కొనుక్కోవడం తప్ప ఇచ్చే రకాలు ఎవరు లేరు. వీలైతే మన దగ్గరే తీసుకునే రకాలే ఉన్నారు అక్కడ. మా ఇంట్లో కారం అయిపోయింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అదే మనం ఎండుమిరపకాయలు అవన్నీ కొనుక్కొని కారానికి కొంత ప్రొసీజర్ చేస్తాం కదా, చేశారు. ఈరోజైతే కారం పట్టించడానికి వచ్చాను. చూడండి మిల్లులో మన కారం ఎలా ఆడుతుంది. అయినా కొంతమంది ఉంటారు మా దగ్గర వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు 150 తీసుకుంటారు. 150, 200 సమస్య కాదు. ఇప్పుడు అంత దూరం నుంచి వచ్చాం, కనీసం ఫార్మాలిటీకి ఏదైనా కొనివ్వాలనే ఉండదు వాళ్ళకి. అలాంటప్పుడు నేను కూడా ఈసారి ఫార్మాలిటీకి 150, 200 కూడా ఇవ్వను. ఇలా చాలామంది చాలా తీసుకున్నారు. చాలామంది ఫోన్లే మా మేనగోళ్ళు వీళ్ళందరూ మా మేనగోళ్ళేగా, మా మేనగోళ్ళ దగ్గర స్వతంత్రంగా తీసుకునే హక్కు ఉంది అని 150, 200 అలా తీసుకున్నప్పుడు నాకు కూడా కారాలు వచ్చినప్పుడు ఏమైనా కొనివ్వాలన్న సెన్స్ ఉండాలి వాళ్ళకి. ఈసారి తీసుకోండి 100, 50 మీకేదో మేము వచ్చున్నట్టు. కారం అయితే రెడీ అయిపోయింది. ఇలా అన్నానని అదే మామూలుగా అంటారు రేపు ఉదయం ఇలా మొన్న అంటున్నావు కదా యూట్యూబ్లో ఆటలు అని. నిజంగా మా రిలేటివ్స్లో కొంతమంది ఉంటారు, తీసుకునే దగ్గర బాగానే తీసుకుంటారు, రిటర్న్ ఇవ్వటానికి చాలా బాగా. ఎంత దూరం నుంచి వెళ్తున్నారో కనీసం ఫార్మాలిటీ కూడా ఇవ్వాలని కనీసం ఉండదు వాళ్ళకి. ఈసారి అడగండి, ఇస్తాం 100, 50 మీకు ఏదో మేము వస్తున్నట్టు. కానీ ఇక్కడ వాళ్ళకి తెలీదు మీరు కారాలు అవన్నీ కొనిచ్చే రకాలా కాదా అని. నాకు తెలిసి మీరు కొనిచ్చే రకాలు కాదు, మాకు వీలైతే నా దగ్గర తీసుకొని తినే రకాలే. ఫోన్ చేసినప్పుడల్లా చేపలు వడియాలు అవన్నీ అంటానే కనీసం కొనటానికి కూడా చేతులు రావు, చేతులు పడిపోవటానికి. ఇలా అన్నానని రేపు మామూలుగా వచ్చినా అడుగుతారు. భయమే ఉంది, ఉన్నమాట చెప్తున్నా. తీసుకున్న వాళ్ళు కానీ పెట్టేవాళ్ళు ఎవరు లేరు. పైగా మళ్ళీ ఇందులో కామెడీ ఏంటి చెప్పనా, ఒక జోకు. ఇది కన్ఫామ్ షేర్ చేసుకోవాలి. మా రిలేటివ్స్లో ఒకరు మా వదినికి బియ్యం బస్తాలు, ధాన్యం బస్తాలు ఏవో ఇస్తానన్నారంట. మా వదిన అనుకుందంట నిజంగా ఇస్తారాను. వచ్చేటప్పుడు నువ్వు మోసుకొచ్చా అని అంటుంది ఆటోలో.